నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఇప్పుడు మరో ఎమ్మెల్సీ వ్యవహారం పార్టీని కుదిపేస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారం ట్రెండింగ్ గా మారడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. అతన్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. దీనిపై టీడీపీ సెటార్లు వేస్తోంది. తాజాగా ఈ ఇష్యూలో ఎమ్మెల్సీ అనంతబాబు ట్విస్ట్ ఇచ్చారు. ఆ వీడియోపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీతో వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని అనంతబాబు ఆరోపించారు. ఓ ఫంక్షన్ హాల్లో బంధువుల చిన్నారికి బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో మాట్లాడిన వీడియో కాల్ ను మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. అసలు ఆ వీడియో తనది కాదన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచితమైన హావభావాలు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై టీడీపీ ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు మహిళతో వీడియో కాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. వికృత చేష్టలతో అప్రతిష్ట పాలైన ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీ కార్యకర్తలకు మంచి ఈ విధంగా ఎలా చేయాలి, దళితులను ఎలా అణిచివేయాలి, మహిళలను ఎలా వేధించాలో ట్రైనింగ్ ఇస్తారంట. అంత దౌర్భాగ్యం, అంత విచ్చలవిడితనం ఆ పార్టీలో తయారైంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలోనే హత్యా నేరం ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు తాజాగా ఈ వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే తిప్పికొట్టలేని పరిస్థితి నెలకొంది. మరి ఈ వ్యవహారంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చ జరుగుతోంది.